నన్ను పిలవకుండా వెళ్తున్నారేంటి? పదండి, ఇప్పటికే ఆలస్యమైంది. అది ఇప్పుడు నేను వెళ్తోంది చెల్లెమ్మ వాళ్ళకి కాదమ్మా, ఆఫీస్కి. అందుకే నేను పిలవలేదు. అదేంటి అంకుల్, బాను ఫోన్ చేసింది. అంకుల్ వాళ్ళు కూడా రమ్మన్నారు కదా. ఈ రోజు వాళ్ళ మ్యారేజ్ డే. మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? మరీ ముఖ్యంగా మీరు వెళ్ళి విష్ చేయకపోతే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు? వాళ్ళంతటా వాళ్లే ఫోన్ చేశాక కూడా వెళ్ళకపోతే ఎలాగా? నిజమే తల్లి, కానీ వెంటనే రమ్మని ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆఫీస్కి వెళ్ళాలిగా, అందుకే నేను వెళ్తున్నాను. ఆఫీస్కి లీవ్ పెట్టాను అని అన్నారు కదా అంకుల్. 2-3 రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటాను అన్నారు. మళ్ళీ సడన్ గా ఆఫీస్ ఏంటి? అది కలెక్టర్ గారు ఏదో ముఖ్యమైన మీటింగ్ పెట్టారమ్మా. ఆఫీస్కి కలెక్టర్ గారు వస్తున్నప్పుడు మేము లీవ్ పెట్టినా కూడా లీవ్ క్యాన్సిల్ చేసుకుని మరీ వెళ్ళాలి. సుపీరియర్ కదా, అందుకే వెళ్తున్నాను. లేదంకుల్, ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాను ఫీల్ అవుతుంది. కార్తిక్ కూడా అప్సెట్ అవుతారు. మరీ ముఖ్యంగా మీ ప్రాణ స్నేహితులు మనోహర్ గారు, ఊర్మిళ ఆంటీ కూడా బాధపడతారు. వాళ్ళ పెళ్లి రోజునాడు వాళ్ళు పిలిచినా మీరు వెళ్ళకపోతే వాళ్ళెంత ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచించారా? అంతా మనవాళ్లేగా, అర్థం చేసుకుంటారు. అయినా డ్యూటీ కన్నా ఏది ఎక్కువ కాదుగా. కలెక్టర్ గారు వెయిట్ చేస్తే బాగోదు. నేను వస్తాను. బాను ఫోన్ చేసినా కూడా అంకుల్ అక్కడికి వెళ్లకుండా ఆఫీస్కి వెళ్ళిపోవడం ఏంటి? నిజంగా ఆఫీస్కే వెళ్తున్నారా? ఒరే మనోహర్, మా చెల్లెల్ని ఏమైనా అడగాలనుకుంటే అడగరా. మళ్ళీ తర్వాత మా చెల్లెలి విషయంలో వంకలు పెడితే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు. ఏమిటయ్యా వాసు నువ్వు అనేది? నా మనవరాలకి ఏం తక్కువ? పోతు పూసిన లక్ష్మీదేవిలా ఉంటుంది. దాని కాలి ఏ ఇంట్లో పెడితే ఆ ఇల్లు లక్ష్మీ కటాక్షంతో వెలిగిపోతుంది. అలాంటి అమ్మాయికి వంకలు పెట్టడానికి ఏముంది? అడగడానికి ఏముంటుంది? అలా అంటే ఎలా అమ్మా? చేసుకోబోయే వాళ్ళిద్దరూ ఇష్టాయిష్టాలేంటో తెలుసుకోవాలి అంటే మాట్లాడుకోవాలి కదా. అందుకే మాట్లాడమంటుంది. సర్లే, మా రోజుల్లో ఇలాంటివన్నీ ఏం తెలీదు. మా నాన్నగారు ఒక మనిషిని చూసొచ్చి ఈతనే నీ భర్త అన్నారు. తల దించుకొని ఆయన పాదాలను చూశాను. పెళ్లిలో తలంచుకొని కూర్చుంటే ఆయన నా మెడలో తాళి కట్టారు. ఆ తర్వాతే మేమిద్దరం ఒకరినొకరం చూసుకున్నాం. అది అప్పటి సాంప్రదాయం. అంతా కలికాలం. ఇప్పుడు పెళ్లి చూపుల్లోనే మాట్లాడుతున్నారు. ఏముంటో. అమ్మా, మీ పెళ్ళెప్పుడు 50లోనో 60లోనో జరిగింది. కానీ ఇది 80వ సంవత్సరం. రోజులు మారాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, పెళ్లి చూపులు చూసుకోకుండా ఎలా చేసుకుంటారు? పార్దు, అసలు నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో తెలియదు, కానీ సరిగ్గా ఆ రోజు వాసు ఇలాగే మాట్లాడాడు. నిన్ను చూస్తుంటే అచ్చం వాసును చూసినట్టే ఉంది పార్దు. సర్లే, ఏదో అడుగుతాడంట కదా, అడగమను. మీకు వంటొచ్చా అండి? బ్రహ్మాండంగా వండుతుంది. 100 మందికైనా ఒంటి చేత్తో వండి వారిస్తుంది. గుత్తొంకాయ కూర చేసిందంటే కంచాలు నాకు మరి తినేస్తారు. పప్పు సరిపెట్టిందంటే పక్కూరోళ్ళు కూడా భోజనానికి వచ్చేస్తారు. నేను ఆవిడని అడుగుతున్నానండి. నీకు సమాధానమే కదా కావాలి. ఎవరు చెప్తే ఏముంది? సరే, ఇంకేదన్నా అడుగు. మీరేం చదువుకున్నారు? బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఈ ఊరు మొత్తానికి బాగా చదువుకున్నది నా మనవరాలే. ఇంకేం కావాలి? ఏమిటండి ఇది? నా స్నేహితులు తను చేసుకోబోయే ఆవిడ అభిరుచి తెలుసుకోవాలని అడుగుతుంటే ప్రతిదానికి మీరు సమాధానం చెప్తున్నారేంటి? ఇలా అయితే మరి మా చెల్లెప్పుడు మాట్లాడాలి, మీరెప్పుడు మాట్లాడనివ్వాలి? సర్లే, ఇక నేనేం మాట్లాడను. ఊర్మిళ, నువ్వే సమాధానం చెప్పు. రే వాసు, నువ్వే అడగరా. నేను అడగడమేంట్రా? ఇక పెద్దావిడ ఏం సమాధానం చెప్పదు. నువ్వే అడుగు. మీకు పాట పాడటం వచ్చా అండి? అలా అయితే మీకు డాన్స్ చేయడం వచ్చా? ఇది మరీ అన్యాయం. పెళ్లి చూపుల్లో ఆ అబ్బాయి అమ్మాయిని అడుగుతాడు. నేను కూడా అలాగే అడిగాను. అంతేగాని ఇలా అమ్మమ్మలు వచ్చి
డాన్స్ చేయడం వచ్చా అని పెళ్లి కొడుకుని అడగడం నేనే పెళ్లి చూపులోనూ చూడలేదు. ఎన్ని పెళ్లి చూపు చూసావేంటి? ఏదో అనుభవం ఉన్న వాళ్ళలాగా అంత కరెక్ట్గా చెప్తున్నావు. చూడండి, మేము ఈ సంబంధం కలుపుకోవాలని వచ్చాం. మీరు సమాధానాలు చెప్పకుండా మా చెల్లెమ్మ చెప్తే సంబంధం సెట్ అయిపోతుంది. దయచేసి మీరు అర్థమైందిలే, నోరు మూసుకొని కూర్చోండి అని చెప్తున్నావు. నాకెందుకు, నేనేమన్నా. ఊర్మిళ, పాటట పాడు. పాడు. రాబోయే చందమామ మా వింత గాథ వినుమా, రాబోయే చందమామ మా వింత గాథ వినుమా, రాబోయే చందమామ ప్రశ్నలు పలికిన పదితో బ్రతుకగా వచ్చిన మీరంతా ఇలా ఆనందంగా ఉండటం నాకు అస్సలు నచ్చలేదు. నా కళ్ళ ముందే మీరిలా నవ్వుకుంటూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. నేను మారిపోయాను అనుకున్నారేమో. నేను మారలేదు. నేను మారను కూడా. మీ మీద పంతం సాధించే వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. యావయ్యా మనోహరు, నా మనవరాలు నచ్చినట్టేనా? మా వాడి సిగ్గే చెప్తుంది కదమ్మా, చెల్లెమ్మ వాడికి నచ్చింది. ఊర్మిళ, గుర్తుందా? సరిగ్గా ఆ రోజు అమ్మ చాందినిలాగే అడిగారు, వాసు పార్థులాగే చెప్పాడు. చూస్తూ ఉంటే అమ్మని వాసుని అప్పటి రోజులో చూసినట్టు అనిపిస్తుంది కదా. సరే, పెళ్లి చూపులు అయిపోయాయి. పిల్లాడికి పిల్ల నచ్చింది. నా మనవరాలికి కూడా ఆ అబ్బాయి నచ్చినట్టే ఉన్నాడు. శుభ్రంగా మంచి పళ్ళ రసం తీసుకొస్తాను, అందరూ తాగండి, ఉండండి. గతికితే అతకదంటారు కదమ్మా. చింతాకు పప్పేమనరు. ఇద్దరూ ఒకరికొకరు నచ్చారు. శుభ్రంగా నోరు తీపి చేసుకోవాలి. అందుకే పళ్ళ రసం తీసుకొస్తాను. ఆరోగ్యానికి ఆరోగ్యం, తీపికి తీపి. ఉండండి, తీసుకొస్తాను. మమ్మీ, మమ్మీ, చాందిని, ఏమైందమ్మా? ఏమైందమ్మా? నీలిమా, అరే, ఏమైంది? ఏమైంది? అదే ఆంటీ, మీరంతా చాలా హ్యాపీగా ఉన్నారు కదా. ఈ రోజు మీ పెళ్లి రోజని వీళ్ళందరూ చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నారు. అప్పుడు మీ పెళ్లి చూపుల్ని మళ్ళీ మీకు చూపిస్తున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారని జ్యూస్ తీసుకొద్దామని, ఫ్రూట్స్ కట్ చేద్దామని ట్రై చేస్తుంటే పొరపాటున చేయి కట్టిందంటే. అందరం సరదాగా ఉన్న టైంలో ఇలా జరగడం ఏంటి? ఏది ఎప్పుడు ఎందుకు ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు కదా కార్తీక్. అయినా మేమందరం అక్కడే ఉన్నాం కదా నీలిమా, నువ్వు కూడా అక్కడే కూర్చోవాల్సింది కదా. మళ్ళీ జ్యూస్ కలపడానికి ఎందుకు వచ్చావు? ఎంతవరకు చేసినటువంటి సెలబ్రేషన్స్ చాలు, ఇంకేం వద్దు. నీలిమా, నువ్వు ఆ చేతికి ఆయింట్మెంట్ రాసుకో. భాను, నువ్వు చూడు. మీ ఆనందాన్ని ఆవిరి చేయటానికి నేను ఈ గాయం చేసుకున్నాను. నా రక్తాన్ని కళ్ళ చూసైనా సరే మీ సంతోషాన్ని దూరం చేస్తాను. అయిపోయింది. మీరు ఇంత సంతోషంగా ఉండటం నాకు అస్సలు నచ్చలేదు. నన్ను క్షమించరా మనో. మీ పెళ్లి నా చేతుల మీదుగా జరిగింది. ఆ రోజే నేను మీకు మాట ఇచ్చాను, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేనే మీకు మొదటి శుభాకాంక్షలు చెప్తానని. కానీ అనుకోని పరిస్థితుల వల్ల మన మధ్య దూరం పెరిగింది. ఆ పరిస్థితుల్లో కూడా నేను నీకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేవాణ్ణి. చెల్లెమ్మ నాతో మాట్లాడట్లేదని నీతో బాధపడేవాణ్ణి. ఇప్పుడు అంతా నా కోసం ఎదురు చూస్తున్నా నేనక్కడికి రాలేని మనస్థితిలో ఉన్నాన్రా. నీకు దూరంగా ఉండడం భరించలేనంత బాధగా ఉందిరా నాకు.
అంతటి బాధనైనా భరిస్తూ ఇలా మీకు దూరంగా ఒంటరిగా రావటానికి ఓ బలమైన కారణం ఉందిరా. నా కొడుకు చేసిన తప్పుని, తనకు తగిలిన గాయాన్ని చెల్లెమ్మ మర్చిపోలేకపోతోంది. నా కొడుకు వల్ల చెల్లెమ్మకి గర్భశోకం మిగిలిందన్న బాధ నా గుండెల్ని పిండేస్తుందిరా. దేనింత బాధగా ఉన్నప్పుడు మీ ఆనందంలో ఎలా పాలు పంచుకోగలను? అందుకేరా నువ్వెంతో ప్రేమగా పిలిచినా నేను రాలేకపోయాను. ఐఎమ్ సారీ రమను, ఐఎమ్ సారీ. ఏంట్రా వాసు, మా ప్రతి మ్యారేజ్ డేకి అందరికన్నా ముందు విష్ చేసేవాడివి నువ్వు. అలాంటిది ఈసారి నువ్వు ఫోన్ చేయలేదు. నేనే ఫోన్ చేసి రమ్మన్నా కూడా ఇంకా నువ్వు రాకపోవడం ఏంటి? మన శరీరాలు వేరైనా మనసొక్కటే, మన ప్రాణం ఒకటే. అలాంటి నేను పిలిచినా కూడా నువ్వు ఇంకా ఇక్కడికి రాకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అదేంటి మావయ్య, మీరిక్కడే ఒంటరిగా ఉండిపోయారు? అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు, రండి. అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారమ్మా, కానీ నేను మీ నాన్న కోసం ఎదురు చూస్తున్నాను. వాడికి ఫోన్ చేసి చాలాసేపు అయిందమ్మా, అయినా వాడు ఇప్పటివరకు రాకపోవడం నాకెందుకో చాలా ఆశ్చర్యంగా ఉంది. వాడికి ఫోన్ చేస్తున్నాను, అయినా వాడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. నీకేమైనా చెప్పాడమ్మా? ఏం లేదులే మావయ్య, ఏదో కారణాల వల్ల మీ పెళ్లి రోజు నాన్నగారు మర్చిపోయి ఉంటారు. మనం చెప్పాం కదా, ఈ పాటికి వస్తూ ఉంటారు. ఇంటికొచ్చాక మీతో మాట్లాడదామని ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో. నాన్న ఎక్కడున్నారు? అది ఒక ఇన్స్పెక్షన్ ఉంటే ఫోన్ వస్తే వచ్చేసానమ్మా. అదేంటి నాన్న, మీరు ఇక్కడికి వస్తారని మావయ్య మీకోసమే గుమ్మం దగ్గర నించొని ఎదురు చూస్తున్నారు. అన్నయ్య వస్తాడు, అన్నయ్యకి ఇష్టమైన స్వీట్ చేయమని అత్తయ్య నాతో చెప్పారు. ఇక్కడ అందరూ మీకోసం చూస్తుంటే మీరు ఆఫీస్లో ఉండడం ఏంటి? మావయ్య కూడా మీకు ఫోన్ చేస్తున్నారంట. మీరు ఫోన్ ఆన్సర్ చేయకపోయేసరికి మావయ్య ఎంత ఫీల్ అవుతున్నారో తెలుసా? ఈ టైంలో మీరు దూరంగా ఉంటే మావయ్య కూడా బాధపడతారు కదా నాన్న. నిజమే తల్లి, ఆఫీసులో పని ఉందిరా. ఏమీ అనుకోవద్దని చెప్పే, ఉంటాను. నువ్వు జల్లే ఎన్నెలంతా సల్లగుందని మిడిసిపోకే ఓ సందమామ తన ఒళ్ళు మను, నీ పెళ్లి రోజు ఫంక్షన్కి ఆఫీసులో పనుందని అబద్ధం చెప్పాను. ఐఎమ్ సారీ. ఉంగుతుంటే గెలిసినావని సంబరపడకే ఓ సందమామ కణకణాని పూల కణికవోలే పొద్దు పొడిసే తెల్లవారి నా సందమామ. అత్తయ్య, ఆయన స్పెషల్గా మీకోసం స్వీట్స్ తెప్పించారు. లంచ్ అయింది కదా, అందుకే ఇప్పుడు తీసుకొచ్చారు, తినండి. తీసుకోండి నాన్న, స్వీట్ తీసుకోండి. వద్దురా. అదేంటమ్మా, మీకోసమే స్పెషల్గా ఢిల్లీ నుంచి తీసుకొస్తే తీసుకోకుండా అలా చూస్తారేంటి? ఏంటోరా, ఈరోజు ఇంట్లో చాలా ఆనందంగా ఉన్నా మనసులో ఏదో తెలియని బాధ ఉంది. అక్షంతలు వేయవలసిన అమ్మ దోసపాడులో ఉన్నారు. ప్రతి మ్యారేజ్ డేకి విష్ చేయవలసిన వాసు నేను పిలిచినా కూడా ఇంకా ఇంటికి రాలేదురా. అందరం కలిసి భోజనం చేద్దాం, వాసు కూడా ఉంటాడని నేనెంతో అనుకున్నాను. కాని వాడు రాకుండానే భోజనం చేసేశాను.
ఇప్పుడు ఈ స్వీట్ కూడా వాడు రాకుండానే తినేస్తున్నాను. అసలు వాసు ఎందుకు రావడం లేదని నాకు అర్థం కావట్లేదురా. ఏంటండి మీరు? మన ఇంటికి అంటే అన్నయ్య రాకుండా ఎందుకుంటారు? మనమంటే అన్నయ్యకి ఎంత అభిమానమో మీకు తెలుసు కదా. ఆయన రాలేకపోయారు అంటే ఖచ్చితంగా కారణం వేరే ఏదో ఉండే ఉంటుంది. అన్నయ్య రాకపోవడానికి కారణం నాకు తెలుసండి. అవును మావయ్య, నాన్న రాలేదు అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప మానేయరు. మీ పెళ్లి రోజు అంటే మాకే కాదు ఆయనకు కూడా పండగే. ఆ సంగతి మాకు తెలుసు కదా. అవును నాన్న, మావయ్య మన ఇంటికి రావడానికి ఎందుకు ఆలోచిస్తారు? ఈ ఇంట్లో ఇంకా ఆయనకు అభ్యంతరమే ఉంటుంది. తన కూతురిల్లు కన్నా తన చెల్లి కోసమైనా వస్తారు కదా. తన ప్రాణ స్నేహితుడు ఇంటికి వస్తున్నారు, తనింటికే తను వస్తున్నారు అనుకుంటారు మావయ్య. అలాంటి మావయ్య ఈరోజు రాలేకపోయారంటే ఖచ్చితంగా ఇంకేదో కారణం ఉండే ఉంటుంది. మీరు అలా బాధపడకండి. లేదు కార్తీక్, ఈ విషయాన్ని మీరందరూ తీసుకున్నంత తేలిగ్గా నేను తీసుకోలేను. వాసుకి నాకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదురా, ఎన్నో ఏళ్లది. మా పెళ్లి చూపులప్పుడు కూడా నా నిర్ణయం కన్నా నేను వాసు నిర్ణయానికే విలువెక్కువ ఇచ్చాను. ఈ సంబంధం చేసుకో, ఊర్మిళ నీ జీవితంలోకి వస్తే నీ జీవితం చాలా బాగుంటుందని ఆ రోజు నాకు చెప్పాడు. ఆ మాటే నిజమైందిరా. తర్వాత నా జీవితంలో జరిగే ప్రతి ముఖ్య సంఘటనలో కూడా వాసు మాట సాయం నాకుందిరా. అలాంటి వాడు ఈరోజు రాలేదు అంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. మీకో సంగతి తెలుసా? మా పెళ్ళైన కొత్తల్లో మాకెన్నో జాగ్రత్తలు చెప్పేవాడు. మీ అమ్మ మనసు కొంచెం కూడా బాధపడకూడదని, ఇంటి ఇల్లాలు కన్నీరు పెట్టుకుంటే ఇంటికి మంచిది కాదు అని వాడు చెప్పిన ప్రతి మాట ఇప్పటికీ నాకు గుర్తుందిరా. నేను మీ అమ్మని అలాగే చూసుకున్నానురా. మా మధ్య అన్యోన్యత అలాగే పెరిగింది. అంతలా చెప్పిన నా స్నేహితుడు, అంతలా నాతో నడిచిన నా స్నేహితుడు పెళ్లి రోజునాడు నేను ఫోన్ చేసినా రాలేదు అంటే నిజంగా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఏమండి, ఊరుకోండి. బాబు, అమ్మా, మీరెప్పుడు వచ్చారు? ఆఫీస్ నుంచి ఇప్పుడే వస్తున్నారా నాన్న? అవును తల్లి, పొద్దున్నే వెళ్ళాను. కలెక్టర్ గారి ఆఫీస్కి అందరూ వచ్చారు. ఇన్స్పెక్షన్ కదా, చాలా వర్క్ ఉంది, అందుకే అక్కడికి రాలేకపోయాను. లేట్ అయిపోయింది కదా అని ఇంటికే వచ్చేసాను. అదేంటి మావయ్య, కనీసం భోజనం కూడా చేయకుండా మీరు ఆఫీసులోనే ఉండిపోయారని రామలక్ష్మి చెప్తుంది. భోజనమైనా చేయాలి కదా. మీరింటికి వస్తారని అందరం కలిసి మీకోసం ఎదురు చూసాం, మీతో కలిసి లంచ్ చేద్దామని. కానీ మీరు రాలేదు. ఇక్కడికి వచ్చాక రామలక్ష్మి చెప్పింది మీరింటికి కూడా రాలేదు, బాక్స్ కూడా తీసుకెళ్ళలేదని. అదే అనుకోకుండా సడన్గా ఫోన్ వచ్చింది. కలెక్టర్ గారు వస్తున్నారన్నారు. నేను వెళ్ళకపోతే బాగుండదుగా, సుపీరియర్ ఆఫీసర్కి విలువ ఇవ్వాలిగా, అందుకే వెళ్ళాల్సి వచ్చింది. అక్కడే లంచ్ ఏర్పాట్లు అవి చేశారు. నేను తినలేదని బాధపడకండి. మీరందరూ భోంచేశారుగా. చెల్లెమ్మ, మనోహర్ నేను రాలేదని బాధపడతారని నాకు తెలుసు. నా పరిస్థితి ఏంటో మీరు వాళ్ళకి చెప్పండి. నేను రాలేదని ఏమీ అనుకోవద్దని చెప్పండి బాబు. ఎంతైనా డ్యూటీ కదా. మీరు నిజమే చెప్తున్నారు కదా నాన్న? అదేంటి తల్లి అలా అంటావు? మన డిస్ట్రిక్ట్ కలెక్టర్
హోమ్ సెక్రటరీతో మీటింగ్ ఉందని 3 days బ్యాకే ఢిల్లీ వెళ్ళారంట కదా. అక్కడ కలెక్టర్ కాన్ఫరెన్స్ అవుతుందంట కదా. ఇక్కడ ఇన్స్పెక్షన్ ఎలా జరుగుతుంది? నాన్న, ఆయన నాతో ఆ మాట చెప్పగానే నేను షాక్ అయ్యాను. మీరు మామయ్య ఫోన్ చేసినా రాలేకపోతే మా అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు నాన్న ఇలా చేశారు? మీ మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పండి. నీ ఎడబాటుని నేను భరించలేను. నీకు దూరంగా నేను బ్రతకలేను. ఎప్పటికీ మనిద్దరం ఇలాగే ఉండాలి, ఒక్కటిగా ఉండాలి. నీ ఊపిరే నా శ్వాసగా నేను బ్రతకాలి. నీ కళ్ళే నాకు ప్రపంచాన్ని చూపించాలి.